సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై ఉండగా విజయ అవకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి 40 రోజుల పాటు రాత్రింబగళ్లనే తేడా లేకుండా ప్రచారంలో మునిగి ఉన్న అభ్యర్థులంతా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక కౌంటింగ్ రోజు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎవరికి వారు గెలుపోటములను బేరీజు వేసుకుంటున్నారు. పలు నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలతో గెలుపు అవకాశాలపై చర్చోపచర్చలు చేసుకుంటున్నారు. విశాఖ జిల్లాలో నియోజకవర్గాల వారీగా చూసుకుంటే తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రామకృష్ణబాబు, వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణలతో కూటమి అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉత్తర నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేకే రాజు, కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజులలో తొలి నుంచి ప్రజల మధ్య తిరుగుతూ అనేకమైన సేవా కార్యక్రమాలను నిర్వహించి కేకే రాజునే విజయం వరించే అవకాశాలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా. ఇక దక్షిణ నియోజకవర్గం విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాసులలో సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారు. అలాగే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం అందించడంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకే అని విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ తరపున కూటమి అభ్యర్థి గణబాబు వైపు కన్నా ఓటర్లు ఆనంద్ కుమార్ వైపు మగ్గు చూపినట్లుగా అంచనా. ఆడారి ఆనంద్ కుమార్ చేసిన సేవలను నియోజకవర్గ ప్రజలు గుర్తించి ఆయనకే పట్టం కడుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక గాజువాక అంటే పారిశ్రామిక ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో అధిక శాతం పారిశ్రామిక కంపెనీలు, విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్ట్, హెచ్పిసిఎల్ తదితర ముఖ్యమైన పరిశ్రమలన్నీ ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం గాజువాక అభ్యర్థి గెలుపుకు స్టీల్ ప్లాంట్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నియోజకవర్గంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కంటే కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. చివరి నిమిషంలో వైసీపీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్కు గాజువాక సీట్లు కేటాయించడం, కేవలం 30 రోజుల్లోనే అమర్నాథ్ అంతంత మాత్రంగా ప్రచారం నిర్వహించడం, ఇవన్నీ కూడా వైసీపీ అభ్యర్థికి ప్రతికూల అంశాలుగా చెప్పుకోవచ్చు. కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గత కొన్ని సంవత్సరాలుగా గాజువాకని నమ్ముకొని బరిలోనికి దిగడం, స్టీల్ ప్లాంట్ విషయంలో అలుపెరగని పోరాటం చేయటం, ఆమరణ నిరాహార దీక్ష చేయటం, ప్రజలలో సానుభూతి కలిగి ఉండటం, ఇవన్నీ కూడా పల్లా శ్రీనివాస్ గెలుపుకు సానుకూలమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. భీమిలి నియోజకవర్గానికి సంబంధించి భీమిలి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటుంది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి గట్టిగా వీయటంతో కంచుకోట బీటలు వారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాసరావు పోటీ చేశారు. గురు శిష్యులుగా ఉన్న గంటా, అవంతి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓటమి చవి చూడలేదు. అయితే ఎన్నికల ఫలితాల్లో అవంతికి ఓటమి తప్పేలా కనిపించడం లేదు. గంటా శ్రీనివాసరావు మొదటి నుంచి రాజకీయ వ్యూహ చతురతను కలిగి ఉండటం, తనకంటూ ఒక ప్రత్యేక కోటరీని ఏర్పాటు చేసుకోవడం, తన కోటరీ ద్వారా ఎన్నికల ప్రక్రియను నిర్వహించడం, ఇవన్నీ కూడా గంటాకు కలిసొచ్చే అంశాలే. ఇక విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న చివరి నియోజకవర్గం ఎస్కోట నియోజకవర్గం. ఎస్కోట విజయనగరం జిల్లాలో ఉన్నప్పటికీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా విశాఖపట్నం పరిధిలోనికే వస్తుంది. అయితే ఎస్కోట నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా కోళ్ల లలిత కుమారి, వైసీపీ అభ్యర్థిగా కడుబండి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల నుంచి కూటమి అభ్యర్థి కోళ్ల లలిత కుమారి ప్రజల్లో ఉండటం, ప్రజల్లో తిరగడం ఆమె కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే విశాఖ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలకు గాను 3 వైసీపీ, 4 కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.